అర్జున్ అరెస్ట్ నుండి చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అలాగే మీడియాతో మాట్లాడే వరకు పూర్తి వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, దాదాపు 20 గంటల హైడ్రామా తర్వాత అల్లు అర్జున్ తిరిగి ఇంటికి చేరారు. వాస్తవానికి నిన్న రాత్రే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో ఆయన విడుదలకు జాప్యం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన ఇంకా జైలు నుంచి బయటకు వస్తాడు అని వేచి చూసిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇతరులు కూడా తీవ్ర అసహనానికిలోనే అక్కడి నుంచి వచ్చేశారు. ఈరోజు తెల్లవారుజామునే 6 గంటలకే చెంచల్గూడ జైలు అధికారులు అల్లు అర్జున్ని జైలు నుంచి విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ దాదాపుగా అర్ధగంట సేపు తన న్యాయవాదుల బృందంతో ఆయన చర్చించారు. నిన్న ఏం జరిగింది ఏంటి అనే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది పూర్తిగా చర్చించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నివాసానికి వెళ్ళారు. నివాసం వద్ద అటు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద అటు నివాసం వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా బన్నీ అభిమానులందరూ కూడా అటు అల్లు అర్జున్ అరెస్టు పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారీగా తరలి వస్తారన్న కారణంగా భారీ ఎత్తున బందోబస్తులు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత భావోద్వేగ పరిస్థితులు ఎదురయ్యాయి. కుమార్తె అల్లు అర్హ కొడుకు అందరూ కూడా బయటకు వచ్చారు. అల్లు అర్జున్ అమ్మమ్మ తదితరులందరూ కూడా బయటకు వచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా దిష్టి తీశారు, గాఢంగా హత్తుకున్నారు. ఒకంత భావోద్వేగానికి లోనైన స్నేహారెడ్డి చాలాసేపు అల్లు అర్జున్ని అలానే పట్టుకొని ఉండిపోయిన పరిస్థితి. కుమార్తె అల్లు అర్హ కూడా తండ్రి ఎత్తుకున్నాడు. ఆమె కూడా కొంత భావోద్వేగానికి గురైంది. అక్కడ ఇంటి దగ్గర కొంత బరువైన హృదయాలతో అందరూ కూడా అల్లు అర్జున్ను సాధారణంగా స్వాగతం లోపలికి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ జైలు వరకు వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. నిన్న అనూహ్య ఘటనగా చెప్పుకోవాలి. నిన్న సడన్గా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వెంటనే కోర్టుకు తరలించడం, అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు వెళ్ళడం, రాత్రంతా కూడా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ గడపాల్సి రావడం, ఇదంతా కూడా వాళ్ళని తీవ్రంగా మనస్తాపానికి గురి చేశాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరూ కూడా నిన్నటి నుంచి తన కోసం ప్రార్థించారు. వాళ్ళందరి అభిమానంతో తాను బయటకు వచ్చాను, తాను చాలా పూర్తి క్షేమంగా ఉన్నాను, తనకు ఏమీ కాలేదంటూ చెప్పారు. అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన పూర్తిగా దురదృష్ట ఘటన, అనుకోకుండా ఆ ఘటన జరిగింది. చనిపోయిన రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటాను అంటూ ఆయన చెప్పారు. ఖచ్చితంగా అది దురదృష్టకర ఘటన. ఆ ఘటన వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి అండగా ఉంటాను, తనపైన అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అని చెప్తూ ఆయన తిరిగి ఇంటిలో వెళ్ళిపోయారు. అయితే నిన్న రాత్రంతా కూడా బన్నీ జైల్లో ఎలా గడిపారు? నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన్ను అటు చెంచల్గూడ జైల్లోకి తీసుకువెళ్ళినప్పటి నుంచి ఈరోజు తెల్లవారుజామున 6 గంటల వరకు అల్లు అర్జున్ జైల్లో ఏం చేశారు, ఎలా గడిపారు అనే దానిపైన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే అసలే చలికాలం, అందులోనూ దోమలు విపరీతంగా ఉన్నాయి. ఆయనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించారా? ఇవన్నీ కూడా అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి. నిన్న అల్లు అర్జున్కు ప్రత్యేకంగా యూటీ నెంబర్ కేటాయించారు. అంటే అండర్ ట్రయల్ ఖైదీ ఎవరైనా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైలుకి వెళ్తే వాళ్ళని అండర్ ట్రయల్ ఖైదీలుగా పిలుస్తారు. ఆయనకు ఒక నంబర్ను కేటాయించారు. ఆ నంబర్ అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన పరిగణించారు. అయితే ఆయన ప్రత్యేక ఒక సూపర్ స్టార్ కావడంతో ఆయన చూసేందుకు జైలు సిబ్బంది కావచ్చు, ఇతర ఖైదీలందరూ కూడా చాలా ఉత్సుకత చూపించారు. కానీ ఖైదీలను 6 గంటలకే వాళ్ళందరినీ కూడా బ్యారకుల్లోకి పంపించి తాళాలు వేసేస్తారు. కాబట్టి వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. కేవలం జైలు సిబ్బంది మాత్రమే అల్లు అర్జున్తో ఉన్నారు. ఆయన సాధారణ ఖైదీలానే ఆయన రాత్రంతా కూడా గడిపారు. ఏమన్నా తినడానికి అటు జైలు సిబ్బంది ఆఫర్ చేసినప్పటికీ తాను ఏమీ తిననంటూనే అక్కడే ఆ బెంచ్ పైనే కూర్చొని ఉన్నారు. ఏ క్షణానైనా తాను బయటకు వెళ్ళిపోతానన్న ఉద్దేశంతోనే రాత్రి 12 గంటల వరకు కూడా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది. కానీ కొంత సాంకేతిక కారణాలతో జాప్యం కావడంతో అప్పటికే ఆ తీవ్ర అసహనానికిలోనే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ బన్నీ మాత్రం లోపల అలానే ఉండిపోయారు.
రాత్రంతా కూడా నిద్ర లేకుండానే గడిపారని జైలు సిబ్బంది చెప్తూ ఉన్నారు. పొద్దున్నే ఆయనకు సంబంధించిన పేపర్లు నిన్న రాత్రి అందినప్పటికీ ఆ జైలు నుంచి బెయిల్ ప్రక్రియ కొంత జాప్యం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఆ బెయిల్ పేపర్ల పైన సంతకాలు తీసుకొని ఆయన విడుదల చేయడంతో అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడం, అక్కడి నుంచి తిరిగి తన నివాసానికి వెళ్ళడం. అయితే మొత్తం జరిగిన వ్యవహారం పైన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా చేయాలి అనే దానిపైన అయితే అటు తన న్యాయవాద బృందంతో చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే వాస్తవానికి నిన్న నిరంజన్ రెడ్డి వాదనలు చెప్పేటప్పుడే చాలా క్లియర్గా వాదనలు చెప్పారు. అక్రమంగా తన క్లయింట్ని నిర్బంధించడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే, ఆయనకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని హరించడమే. ఒక స్టార్ అయినందువలన, ఒక సినిమా నటుడైనందువలనో ఆయనను బంధించాలి, నిర్బంధించాలి అనే వాదనలు చెప్పడం సరికాదు. అతన్ని ఒక సాధారణ పౌరునిగానే చూడాలి అంటూ ఆయన కోర్టుకు చెప్పారు. క్వాష్ పిటిషన్లో కూడా బెయిల్కి సంబంధించిన వాదనలు వినిపించవచ్చు. ఈరోజు కనుక తన క్లయింట్కు ఈ రిలీఫ్ దక్కకపోతే మరో 48 గంటల పాటు ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది, రిమాండ్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వస్తుంది. ఇది తన క్లయింట్ యొక్క వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ చెప్పారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు దానికి తగ్గట్టుగానే అటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది 4 వారాల పాటు. అయితే బెయిల్ పేపర్లు ఆ జైలుకు చేరడం, అక్కడ కొంత సాంకేతిక కారణాలతో విడుదల జాప్యం కావడం, దీనిపైన అటు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన తదుపరి మేము చర్యలకు తీసుకుంటాము, ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, కొంత జాప్యం జరిగింది, దీనిపైన కూడా ఏ రకంగా ముందుకెళ్లాలనేది మేము చూస్తున్నామంటూ న్యాయ నిపుణులు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద పుష్ప అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరులు ఆ నేషనల్ అవార్డు వచ్చిన వ్యక్తిని, ఒక స్టార్ని, తెలుగు సినిమాను ప్రపంచ పటం పైన నిలబెట్టిన ఒక సూపర్ స్టార్ని అరెస్ట్ చేయడం అక్రమం అంటూ అన్నారు. కానీ అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది, ఎవరైనా సరే చట్టం ముందు ఎవరైనా సరే సమానమే. ఆ రోజు జరిగింది, ఒక ప్రాణం పోయింది, అలానే మరొక చిన్న బాబు ఇప్పుడు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో తీవ్ర విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అందుకోసమే చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ ఇక్కడ ఎటువంటి వివక్ష లేదని అంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసు, వాళ్ళ మామతోని పరిచయం ఉంది, అట్లనే కుటుంబ సభ్యులతో కూడా తమకు వ్యక్తిగత కుటుంబ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కానీ అక్కడ అవన్నీ కూడా చూడలేదు, కేవలం అక్కడ ఘటన జరిగింది కాబట్టి ఆయనను అరెస్టు చేశారు, అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఆయన చేశారు. దీనిలో ఎటువంటి రాజకీయాలకు కానీ వేరే వ్యక్తిగత కానీ తావులేదంటూ చెప్పారు. మొత్తం మీద అటు అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మొత్తం మీద 19 గంటలు 20 గంటల తర్వాత అల్లు అర్జున్ అయితే ఆయన నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా తరలి వస్తున్నారు. అల్లు అర్జున్కు రాత్రంతా కూడా నిద్ర లేకపోవడంతో ఆయన ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కలవడానికి వచ్చే ఇతర సినీ ప్రముఖుల్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. నిన్న రాత్రంతా కూడా దిల్ రాజు కావచ్చు, సుకుమార్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అల్లు అర్జున్ కోసం అటు హైకోర్టుకు వెళ్ళారు, చెంచల్గూడ జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు వాళ్ళందరూ కూడా నిన్నంతా కూడా చాలాసేపు అల్లు అర్జున్ నివాసంలోనే ఉన్నారు. జరిగిన ఘటన పైన అటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మేమంతా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పిన పరిస్థితి. ఈరోజు కూడా పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కావచ్చు, ఇతరత్ర అల్లు అర్జున్, అల్లు అరవింద్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన శ్రేయోభిలాషులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కలంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కానీ ఇప్పటికే బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. పోలీసులు కూడా అంతే స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే బన్నీ తన కుటుంబ సభ్యులతో ఇంట్లో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపు ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి ఆయన బయటకు వచ్చి తన అభిమానులందరినీ కలిసి అభివాదం చేస్తారు. ఆ తర్వాత మరొకసారి
అసలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రసూన. అయితే పవన్ ఇటు చూస్తే మొత్తంగా ఇందాక మీరు చెప్పినట్టు 40 నిమిషాలు ఇటు తన లీగల్ టీంలో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 40 మినిట్స్ అనే చర్చలో అసలు ఏం మాట్లాడుకొని ఉంటారు? ఆల్రెడీ బెయిల్ వచ్చింది, ఫర్దర్గా వాళ్ళు ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే కాబట్టి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి బెయిల్ పత్రాలను దాఖలు చేయాలి, బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, క్వాష్ పిటిషన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ కేసుతో తనకేమాత్రం సంబంధం లేదు ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పారు, గడిచిన 20 సంవత్సరాలుగా తాను సంజయ్ థియేటర్కి వెళ్తూనే ఉన్నాను, ఇప్పటిదాకా 30 సార్లకు పైగా వెళ్ళాను. కానీ ఆ రోజు పుష్ప 2 రిలీజ్ ముందు రోజు 4వ తారీఖున జరిగింది ఒక దురదృష్ట ఘటన అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. అదే విషయాలను అటు తన న్యాయవాద బృందంతో కూడా చర్చించినట్లుగా సమాచారం. పూర్తిగా ఈ కేసు నుంచి ఏ రకంగా బయటికి రావాలి, ఎటువంటి తనకి ఏమాత్రం సంబంధం లేదు, ముందుగానే అన్ని అనుమతులు తీసుకొని పోలీసులకి అటు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఒక దురదృష్ట ఘటన జరిగింది, ఒక కుటుంబం నష్టపోయింది, ఆ కుటుంబానికి తాను అండగా ఉంటాననే ఆ భరోసా ఇస్తానే ఈ కేసు నుంచి ఏ రకంగా బయటికి రావాలి, తర్వాత రాబోయే లీగల్గా అటు పూర్తి స్థాయి బెయిల్ కోసం వెళ్ళాలా, క్వాష్ పిటిషన్ పైనే ముందుకు వెళ్ళాలా, ఈ రకమైన చర్చ అనేది జరిగింది. ముందుగా అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని పూర్తి స్థాయి బెయిల్ మంజూరు అయిన తర్వాత ఈ కేసులో ఆయన ముందడుగు వేయాలని అటు న్యాయవాద బృందంతో చర్చించినట్టుగా సమాచారం. నిరంజన్ రెడ్డి కూడా దాదాపుగా 20 నిమిషాల పైగా ఆయన అక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు, అల్లు అర్జున్ని కలిశారు. నిన్న జరిగిన కోర్టులో జరిగిన వాదనలు కావచ్చు, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఆయన కూడా అల్లు అర్జున్కి వివరించారు. ఈ రకంగా ముందుకు వెళ్తే తర్వాత లీగల్గా మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది పూర్తిగా వివరించిన తర్వాత ఆయన అక్కడ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన కొంతమంది శ్రేయోభిలాషులందరినీ కలిసిన తర్వాత అల్లు అర్జున్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన మరోసారి మీడియాతో మాట్లాడతారని పిఆర్ టీం చెప్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో తర్వాత ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను దాని గురించి మాట్లాడను, కానీ అభిమానుల అండదండలతోని మీ అందరి అభిమానంతోనే తాను ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చాను, మీ అందరూ అభిమానం తనపైన ఉన్నందుకు కృతజ్ఞతలు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ మరోసారి ఆ భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద, అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడంతా కూడా పోలీస్ పహారాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖులందరూ కూడా మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ను కలిసి పరామర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం అక్కడ అనుమతి ఉన్న వారికే ఆ లోపలికి అనుమతిస్తారు. అల్లు అర్జున్ ఆ అభిమానుల్ని కొంతవరకు దూరంగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే అల్లు అర్జున్ నివాసం ముందున్నారు. మిగతా అభిమానులందరూ కూడా కొంత దూరంలో వాళ్ళందరినీ కూడా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి కాసేపట్టు రాత్రంతా నిద్ర లేకపోవడంతో అల్లు అర్జున్ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన తిరిగి బయటకు వచ్చి అభిమానులు కలుస్తారని తెలుస్తుంది ప్రసూన. అంటే పవన్ ఫైనలీ ఇటు చూస్తే ఆల్రెడీ అక్కడ కేసు వాపస్ తీసుకోవటం, మధ్యలో ఇటు మధ్యంతర బెయిల్ రావటం, ఆ తర్వాత లీగల్ టీంతో చర్చించటం, ఇవన్నీ మనం చూస్తున్నాము. అసలు ఈ కేసులో మనం ఎలా చూడాలి అంటారు? అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇటు హీరోస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఇట్లా పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు? ఇదొక మెసేజ్ అనుకోవచ్చా వాళ్ళకి? ఖచ్చితంగా నిన్న నాని చేసిన ట్వీట్ కూడా అదే సూచిస్తుంది. ఇది మనందరి పొరపాటు.